హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్‌సైడ్ లియాసా వరల్డ్. ఈరోజు మన వ్లాగ్‌లో చాలా సింపుల్‌గా ఉంటుంది. బట్ ఫుల్ ఆఫ్ బ్యూటిఫుల్ లిటిల్ మొమెంట్స్, బేబీ కేర్, కొంచెం సెల్ఫ్ కేర్, హోమ్ మేనేజ్‌మెంట్ అండ్ మన లిటిల్ వన్‌కి న్యూ యాక్టివిటీస్ నేర్పించడం. ఇలా ఒక ప్రొడక్టివ్ మామ్ డేని మీతో షేర్ చేసుకుంటున్నా. ఇది లాస్ట్ వీడియో కంటిన్యూయేషనే. సో వితౌట్ ఎనీ డిలే లెట్ గెట్ ఇంటు ద వీడియో. సో ముందుగా అయితే ఇక్కడ బాబు కోసం అయితే ఆఫ్టర్ ఆల్ డూయింగ్ మై క్లీనింగ్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్ ఐ కేమ్ టు అంటే తనకు ఇంక మార్నింగ్ బాత్ చేపిస్తున్నా ఇక్కడ. అండ్ తనకు ఆల్రెడీ చెప్పినట్టు తనకు బాత్ టైమ్ అంటే ఇట్స్ హిస్ ఫేవరెట్. సో నేను పిలవకపోయినా తనే వచ్చి వాష్‌రూమ్‌లో వెయిట్ చేస్తుంటాడు నా కోసం. సో తను ఇక్కడ స్నానం చేసేసుకొని ముందుగా అయితే తనకి ఫ్రెష్ అప్ చేసేస్తున్నా. సో గెస్ట్ వచ్చినప్పుడు ద మెయిన్ అట్రాక్షన్ బాబు కూడా ఉంటాడు కదా! లైక్ బాబు ఎలా ఉన్నాడు? అలా ఇలా అని మాట్లాడుతుంటారు కదా! సో దానికోసం తను కూడా క్యూట్‌గా ఉండాలనేసి తనకు కూడా ఒక మంచి క్యూట్ అవుట్‌ఫిట్ వేసేసి ఇక్కడైతే ఫస్ట్ రెడీ చేసేస్తున్నాను తనని. ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంది లైక్ నేను నా బేబీ కోసం కోసం ఎనఫ్ చేస్తున్నానా లేదా అని. ఇంకా బెటర్‌గా కేర్ తీసుకోవాలా ఏమో అని. బట్ అప్పుడు నేనే ఒక విషయం గుర్తు చేసుకుంటా. పర్ఫెక్ట్ మామ్ అవ్వాలని కాదు. లవింగ్ మామ్‌గా ఉంటే చాలు. నేను ఎవరితో కంపేర్ చేసుకోను. ఎందుకంటే ప్రతి బేబీ జర్నీ డిఫరెంట్. ప్రతి మామ్ జర్నీ కూడా డిఫరెంట్. సో నేను చెప్పుకుంటా అనమాట. లైక్ నేను నా బెస్ట్ ఇస్తున్నా. అదే ఎనఫ్. అండ్ మేబీ ఈ రిమైండర్ నాకు మాత్రమే కాదు, ఇలా ఫీల్ అయ్యే ఎవ్రి మామ్‌కి కూడా. ఎందుకంటే మనం పర్ఫెక్ట్ మామ్ కాకపోయినా, కానీ మన బేబీకి మనమే పర్ఫెక్ట్ కదా! సో ఎంతమంది ఇలా రిలేట్ అవుతారు లైక్ మనం మన బేబీ కోసం ఎనఫ్ చేయట్లేదేమో అని. సో నేనైతే అలా అనుకుంటాను కానీ, బట్ ఐ ఫీల్ ఐ యామ్ డూయింగ్ ఎనఫ్ అండ్ గ్రేట్ థింగ్ బికాస్ ఎవ్రి మామ్స్ జర్నీ ఈస్ డిఫరెంట్. అండ్ అస్సలు కంపేర్ చేసుకోకండి మీతో ఎవరిని కూడా. ఎందుకంటే మీ మీ జర్నీలో ఫేస్ అయ్యే సిట్యుయేషన్స్ వేరే వాళ్ళ జర్నీలో ఉండకపోవచ్చు. సో నేను చేసేది చానా గ్రేట్ అనే నేను ప్రతిసారి అనుకుంటా. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్కటి కూడా తనకు రేపొద్దున మంచిగా హెల్ప్ చేసేటట్టు, తన మెంటల్ స్ట్రెంత్ కానీ అలాంటివి ఏవి డిస్టర్బ్ చేయకున్నట్టు మంచి గ్రోత్ ఉండేటట్టే చూసుకుంటా. ఐ యామ్ గివింగ్ ఆల్ మై బెస్ట్ టు హిమ్. సో ఐ ఫీల్ ఐ యామ్ డూయింగ్ ఎనఫ్ టు హిమ్. సో ఇలా ఫీల్ అయ్యే ప్రతి మామ్‌కి కూడా మీరు కూడా అలాగే అనుకోండి. మీరు ద బెస్ట్ ఇస్తున్నారు మీ బేబీ కోసం. సో దే షుడ్ నాట్ బి ఎనీ గిల్ట్ అట్ ఆల్. సో ఇదంతా అయిపోయాక ఏంటంటే మనకి రెడీ చేసేసాక అక్కడ ఆ రోజు మార్నింగ్ పార్సెలొచ్చింది. అనదర్ బెడ్ షీట్ తీసుకున్నా అక్కడ. అండ్ ఈ బెడ్ షీట్స్ ఏంటంటే ప్యూర్ కాటన్ బెడ్ షీట్స్. అండ్ చానా బావున్నాయి. నాకిలాంటి ప్రింట్స్ అంటే చానా ఇష్టం. అండ్ మంచిగా కనిపిస్తాయి వేశాక. సో ఇలాంటిది ఒక లైట్ ఇది డార్క్ గ్రీనిష్, పిస్తా గ్రీనిష్ వైట్ వచ్చింది. కలర్ అండ్ కాంబినేషన్ బావుంది. వేశాక కూడా చానా బాగా కనిపించింది. అండ్ ఇది మంచి కాటన్ కాబట్టి మనకు ఒకవేళ ఇది అంత బాగా పాతగా అయిపోయినా కూడా మనం వేరే దానికన్నా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడొస్తున్న కొన్ని బెడ్ షీట్స్ ఎలా ఉన్నాయంటే అవి పాలిస్టర్స్ లాగా వస్తున్నాయి. అది కొన్ని రోజులే ఉంటాయి. అండ్ అది పోయాక కూడా మనం ఏ దానికి యూజ్ చేసుకోలేము. సో ఇవైతే మల్టీపర్పస్‌గా కూడా అంటే కాటన్స్ అనేవి బాగా వాటర్ పీల్చుకుంటది. ఏదైనా వేరే దానికి కూడా మనము డిజైన్ చేసుకోవచ్చు. అండ్ క్లీనింగ్ పర్పస్‌కి అలా వేస్ట్ క్లాత్స్‌గా కూడా వాడుకోవచ్చనమాట. సో ఐ ప్రిఫర్ కాటన్స్. అవి చాలా బావుంటాయి చూడ్డానికి అండ్ వెరీ ఎకో ఫ్రెండ్లీ ఆల్సో. అండ్ ఇదేంటంటే నెక్స్ట్ డే ఫంక్షన్ కోసం ఏ శారీ కట్టుకోవాలా అనేసి ఇక్కడ డిసైడ్ చేసుకుంటున్నా అనమాట. సో ఇవైతే నేను 2 శారీస్ తీసుకున్నా. ఒకటైతే యెల్లో అండ్ ఇంకోటి ఆరెంజ్ కలర్ తీసుకున్నా. ఇది యెల్లో కలర్ అయితే లైక్ పట్టు మిక్స్ టిష్యూ టైప్ ఆఫ్ శారీ అనమాట అది. చానా బావుంది. అండ్ కలర్ అయితే నాకు చానా ఇష్టం ఆ కలర్. అండ్ వేసుకున్నా కూడా చానా బాగా సూట్ అవుతది నాకు. అండ్ ఇది బనారసి శారీ ఆరెంజ్ కలర్‌ది. ఇదైతే కొంచెం హెవీగా ఉంది వెయిట్. బనారస్ శారీస్ అంటేనే కొంచెం వెయిట్ ఉంటాయి కాబట్టి. సో ఈ శారీ కొంచెం వెయిట్ ఉంది. అండ్ శారీ కూడా చానా ప్రిటీ కలర్ అనమాట. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది ఆరెంజ్. సో ఈ 2 తీసుకున్నాను. సో ఐరన్ చేసి పెట్టుకుందాము. రేపటికి ఏది కట్టుకోవాలా అనిపిస్తే అది కట్టుకుందాం అనేసి. సో అండ్ నెక్స్ట్ ఏంటంటే అంతకుముందు వీడియోలో నేను చెప్పాను లైక్ మా ఇంట్లో అన్నం వార్చుకుంటాము. ఆ వచ్చే గెంజిని నేను కాటన్ క్లాత్స్‌కి పెట్టేస్తా అని. అంటే ఆ గెంజిని మంచిగా వడబోసుకొని కొన్ని వాటర్ మిక్స్ చేసుకొని కాటన్ క్లాత్స్ ఉంటాయి కదా! మనం వేసుకునేవి.
చానా అలాంటి కాటన్ క్లాత్స్‌ని నేను దాంట్లో ముంచి డ్రై చేస్తా అనమాట. సో దట్ అవేమంటే మన క్లాత్‌కి మంచి స్టిఫ్‌నెస్ ఇస్తదనమాట. స్టిఫ్‌నెస్ అండ్ కొంచెం షైన్ కూడా ఇస్తది క్లాత్స్‌కి. అది కొంచెం బాగా కనిపిస్తాయి. ఒకసారి మనం అవన్నీ పెట్టేసాక అది గెంజి పెట్టేసాక బట్టలకి ఐరన్ చేసుకొని వేసుకోవాలి. అప్పుడైతేనే అవి మంచిగా బావుంటాయన్నమాట. కాటన్ క్లాత్స్ అంటే ఐరన్ చేయకుండా అస్సలు వేయలేము. సో, నేనైతే ఎప్పుడు ఐరన్ చేసే వేసుకుంటా కాటన్ క్లాత్స్‌ని. సో, కాటన్ క్లాత్స్‌కి ఈ గెంజి పెట్టడం వల్ల ఏంటంటే మంచిగా స్టిఫ్‌గా ఉంటాయి. అండ్ ఇలా యాలబడిపోవన్నమాట. అండ్ కొత్తగా లుక్ కూడా బావుంటది. అదంటే అప్పుడే ఐరన్ చేసి స్టిఫ్‌గా ఉండి యేసుకున్నప్పుడు కూడా ఒక మంచిగా గ్లో కూడా వస్తది. అంటే గ్లో అంటే ఏదో గ్లో కాదు. అది కొత్త బట్టల్లాగా అనిపిస్తదనమాట. అలా స్టిఫ్‌గా ఉండి ఐరన్ చేసుకుంటే అది మంచి డీసెంట్ లుక్ ఇస్తదనమాట. ఇలా గెంజి పెట్టి. కాటన్ క్లాత్స్‌కైతే నేను కంపల్సరీ గెంజి ప్రిఫర్ చేస్తా. ఎందుకంటే కొన్ని డేస్ వాడాక అవి కొంచెం లూజ్ అయిపోతది. అలా గెంజి పెట్టుకొని ఐరన్ చేసుకొని మెయింటైన్ చేసుకుంటే అవి లాంగ్ రన్‌లో కూడా మనకి కొత్త దానిలాగా బావుంటాయన్నమాట. సో, ఇదైతే నేనెప్పుడూ రెగ్యులర్‌గా చేస్తాను. నేనవన్నీ సర్ది పెడుతున్నప్పుడు నా బేబీ ఆల్రెడీ నిద్ర లేచేసాడు. సో, లేచాక తనకు ఆయిల్ అప్లై చేస్తున్నా ఇక్కడ. తను కొంచెం హెయిర్ అంతా ఫ్రీజీగా అయిపోయింది. అందుకోసమని ఆయిల్ అప్లై చేస్తున్నా. అండ్ ఒక రిమైండర్ ఏమిటంటే, ఈరోజు ఏంటంటే కొన్ని యాక్టివిటీస్ నేర్పిద్దాము అని అనుకున్నా అనమాట బేబీకి. ఎందుకంటే ఈ ఏజ్‌లో బేబీస్‌కి అబ్జర్వేషన్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. మన యాక్షన్స్‌ని, మన ఎక్స్‌ప్రెషన్స్‌ని, మన వాయిస్‌ని చూసి చాలా ఫాస్ట్‌గా నేర్చేసుకుంటారనమాట. అందుకే నేను లియాన్ష్‌కి డైలీ కొన్ని సింపుల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాక్టీస్ చేస్తున్నా. లైక్ హాయ్ చెప్పడం, బాయ్ చెప్పడం, హై ఫై, క్లాప్స్ చేయడం, ఫ్లయింగ్ కిసెస్ అలాంటి కొన్ని సింపుల్ జెస్చర్స్‌ని నేర్పిద్దాం అనుకున్నాను. సో, అలా నేర్పిస్తున్నా తనకు డైలీ. అంటే ఆఫ్టర్‌నూన్ టైమ్స్‌లో వాళ్ళు కొంచెం యాక్టివ్‌గా ఎక్కువగా ఉంటారు. అండ్ దాంతో పాటు సమ్‌టైమ్స్ నైట్ పడుకునే ముందు నేర్పిస్తాను. నేను పర్ఫెక్ట్‌గా చేయాలని ప్రెషర్ అయితే తీసుకోననమాట. డైలీ జస్ట్ 5-10 మినిట్స్ ప్లే టైమ్‌లో ఫన్‌గా నేర్పిస్తాను. సాంగ్స్, స్మైల్స్‌తో అలా రిపిటేషన్‌తో బేబీస్ చాలా ఈజీగా నేర్చుకుంటారనమాట.
సో రిమెంబర్ మామ్స్, like teaching does not always mean like sitting with books. Everyday small interactions, talking to them, eye contact maintain చేయడం, స్మైలింగ్ అండ్ ఎంకరేజింగ్ దెమ్, ఇవన్నీ కూడా లెర్నింగే. మన బేబీస్ ఇమ్మీడియట్‌గా రెస్పాండ్ అవ్వకపోయినా పర్లేదు. ఎవ్రీ బేబీ లెర్న్స్ అట్ దేర్ ఓన్ పేస్ కదా! సో కన్సిస్టెన్సీ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ పర్ఫెక్షన్. మనం డైలీ వాళ్ళకి ఎంత ప్రాక్టీస్ చేపిస్తామో వాళ్ళు అలా నేర్చేసుకుంటారనమాట. అండ్ ఇంకోటి, సో కంపేర్ చేయకండి. ఎంజాయ్ దిస్ జర్నీ. మన లవ్, మన పేషెన్స్ అండ్ మన టైం అవే వాళ్ళకు బిగ్గెస్ట్ లెర్నింగ్ గిఫ్ట్ అనమాట. సో, అండ్ ఇక్కడికొచ్చేస్తే ఏంటంటే, ఇది ద నెక్స్ట్ డే వ్లాగ్. నేను రెడీ అయ్యి, ఫంక్షన్‌కి అటెండ్ అయ్యి వచ్చాక ఈ వీడియో తీసా అనమాట. ఎర్లీ మార్నింగ్ కొంచెం హడావిడిగా అయిపోయింది దానికి. నేను మార్నింగ్ వెళ్ళే ముందు వీడియో తీసుకోలేదు. నేనైతే యెల్లో శారీ కట్టుకున్నా. నాకైతే చాలా లైట్ వెయిట్ అండ్ చాలా కంఫర్ట్‌గా ఉంటది కట్టుకున్నప్పుడు. అండ్ దీనికి సింపుల్‌గా మగ్గం వర్క్ కూడా ఏపిచ్చింటాయి బ్లౌజ్‌కి. అండ్ ఈ బ్లౌజ్‌కి సింపుల్‌గా ఉండడం వల్ల, శారీ సింపుల్ అండ్ మగ్గం వర్క్ సింపుల్‌గా ఉండడం వల్ల చాలా క్లాసీ లుక్ వస్తదనమాట. సో, నేను ఇయరింగ్స్‌కి మ్యాచ్ అయ్యేటట్టు గ్రీన్ బ్యాంగిల్స్ వేసుకున్నా. అండ్ అది గోల్డ్ పెండెంట్ నెక్లెస్ ఉంటే దాంతో అండ్ మై వాచ్‌తో పేరప్ చేశా. అంతే ఈ వీడియోకి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.